రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు శృతిమించిపోతున్నాయి. అతి గతి లేకుండా బహిరంగ సభలలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, తాను ఉన్నదేంటి, తన చోటు ఏంటి, అవేవి గుర్తెరగకుండా రెడ్డిలు రావులు మా దగ్గరికి రావాలి అని ఒక వ్యాఖ్య చేసింది. దాని గురించి మనం ఒకసారి వార్త చూద్దాం. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్ళమని, వాళ్లే తమ వద్దకు వస్తారని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రెడ్డి అయినా రావు అయినా తమ వద్దకు రావాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఈయన దౌర్భాగ్యం ఇక్కడ ప్రభుత్వాలది కాదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, ఏదో రూపంలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం. ఇది ఎంఐఎంకి అలవాటు, మిగతా పార్టీలకు కాదు. ఎంఐఎంకు దురలవాటు ఇది. ఎందుకంటే వాళ్ళ వర్గము బాగుపడాలంటే, ఓవైసీ ఏరియాలో పాత బస్తీలో కరెంట్ బిల్లులు కట్టకుండా ఉండాలంటే, ట్యాక్సులు కట్టకుండా ఉండాలంటే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వడం ఆయనకు, ప్రభుత్వాలకు కాదు, పార్టీ నాయకులకు కాదు. ఈ వ్యాఖ్యలు ఒకసారి మనం ఆడియో ప్లే చూసి మనం ఒకసారి ఆయన మాటలు విందాము. हर चीफ मिनिस्टर हमारे करीब होता, अगर करीब नहीं होते तो छोटा फेंकू जीतता, जुबलीहिल जीते थे। अरे भाई हमारे पास ताकत है, इसलिए कहता हूं कि जो डराता है दुनिया डरती है, जिसके पास ताकत है उसके पास हर कोई झुकने पे मजबूर होता है। ताकत का नाम मजलिस है, ओवैसी ब्रदर्स है। राव रहो रेड्डी रहो, काम लेना हमको आता है। చూసిర్రా దురహంకారపు మాటలు. మొదటి నుంచి కూడా హిందూ ధర్మ ప్రచారకులు, స్వాములు వాళ్ళని నెత్తిలో పెట్టుకోకుండా నాయన, వాళ్ళని ఎప్పుడైతే మనం నెత్తి మీద ఎత్తుకుంటామో మనల్ని సర్వనాశనం చేస్తారు. ఈ అహంకారపు మాటలు ఏంటి, దురహంకారపు మాటలు ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. రెడ్డిలు రావులు మీరు వాళ్ళ దగ్గర పోవడం ఏంది? ఇప్పటికీ ఆ పాదవస్థిలో ఉన్న ముస్లింలు గుండె మీద చేసుకొని బతుకోండి. ఈ బ్రదర్స్ బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, కానీ ఇతర ముస్లిం కుటుంబాలు బాగుపడ్డాయా? 3 పూటలు భోజనం చేయగలుగుతున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. చెప్పారు, వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. అది ఏదో భయం. మేము ఓటు వేయకుంటే ఏమంటారు, వాళ్ళకి మద్దతు ఇవ్వకుంటే ఏమంటారు, వాళ్ళు పెట్టే మీటింగ్లో పోకుంటే ఏం చేస్తారు, ఈ భయంతో వస్తున్నారు వాళ్ళు. ఈయన చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. వాళ్ళు అన్నములు ఇద్దరు బ్రహ్మాండంగా 6 తరాలు 7 తరాలు 10 తరాలైనా బతకొచ్చు. ఇవి దురహంకారపు మాటలు. ఏమంటారు ప్రేక్షకులు? ఈ దురహంకారపు మాటలను ఖండిస్తారా మీరు? మీ ఖండన మాకు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా మైనారిటీ వర్గాలను మనం నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు. వాళ్ళు ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడనే ఉంచాలి. రేపు కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంకి వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర కూడా పోతారు వీళ్ళు. అవసరం వాళ్ళకి అంతే, వాళ్ళకి కాంట్రాక్టులు రావాలి, డబ్బులు రావాలి, అంతే. మిగతా వర్గము ఆ యొక్క ముస్లిం వర్గాలను డెవలప్ చేయాలన్న ఆలోచన లేని వాళ్ళు వీళ్ళు. వీళ్ళని ఎప్పటికీ దూరం ఉంచాలి. వీళ్ళు ప్రభుత్వాలు, పార్టీలన్నీ దూరం ఉంచాలి. ఈ దురహంకారం వాళ్ళని చెప్తారు కదా మీ కామెంట్ రూపంలో.